పరిశుద్ధాత్మదేవ నడిపించుచున్నందుకు వందనాలు చెల్లిస్తుంటున్నామయ్యా. రుచి చూచి తెలుసుకొనుచున్నాము నీ మంచితనమును, నీ దయాళుత్వమును, నీ గొప్పతనాన్ని తండ్రి. అర్హత లేదు, యోగ్యత లేదు, కేవలం నీ కృప మాత్రమే. కేవలము నీ కృప మాత్రమే దేవా, కేవలము నీ కృప మాత్రమేనయ్యా. వి సబ్మిట్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఆఫ్ అవర్ ఎవ్రీథింగ్ లోడ్. మాకు కలిగిన దానిని లోబరుచుచున్నాము తండ్రి, లోబరుచుచున్నాము దేవా. నీ మెల్లని స్వరమును వినిపింపజేయమని, మెల్లని స్వరమును వినిపింపజేయమని, ఈరోజు అందరితో నీవు మాట్లాడమని, అందరి జీవితములను దర్శించమని, నీ బలము చేత, నీ వెలుగు చేత, నీ శక్తి చేత తండ్రి హృదయములను నిబ్బరపరచమని, తెప్పరిల్ల చేయమని, ధైర్యమును కలగజేయమని, విడుదలనివ్వమని, స్వస్థతలను దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. యేసునామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ ఒకసారి చేతుల పైకెత్తి నా మంచి వేళ్ళను చూస్తూ హల్లెలూయా. ఏమండి, ఏమన్నా జ్ఞాపకం వచ్చిందా లేదా? వచ్చిందా? ఏం జ్ఞాపకం వచ్చింది చెప్పు. డిసెంబర్ 25 జ్ఞాపకం రావాలి, వాల్మీకి ఫంక్షన్ హాల్ జ్ఞాపకం రావాలి, మీ కుటుంబం కనపడాలి. హల్లెలూయా. మీ కుటుంబంతో పాటు 5 మందిని, కొత్త వారిని. హల్లెలూయా. 5వది, అందరికీ మేము సువార్త ప్రకటించి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కాల్. నువ్వు ఆఫీస్లో పనిచేస్తున్న చోట క్రిస్మస్కి ఇన్వైట్ చేయి, నువ్వు బిజినెస్ చేసే చోట క్రిస్మస్కి ఇన్వైట్ చేయి. క్రొత్త వారిని ఆ రోజున సువార్త కనీసం నువ్వు ఒక 5 మందికి వినిపింపజేయడానికి పిలుచుకొని రావాలని ఇప్పటి నుండే మీకు మోటివేట్ చేస్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే క్రిస్మస్ అంటే పండగ కాబట్టి, పండగ అంటే వస్తారు, అందరూ కలుస్తారు. దట్ ఈస్ ద గుడ్ టైం. అది యేసయ్య పుట్టినరోజును జ్ఞాపకం చేసుకొనొచ్చు. మళ్ళీ అడగద్దండి, బైబిల్లో పుట్టినరోజు ఉందా అది ఇది అని చెప్పి మీరు అడగద్దండి, చూపించేదానికి కుదరదు. ఏదో చలికాలం గొర్రెల కాపరులు చలి కాచుకుంటున్న సమయంలో దేవదూతలు వచ్చారు. సో ఆ కాలములు, ఆ సమయంలో ప్రకారము ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నారు. దగ్గరగా ఉంటుంది ఆ టైంకి, అటు ఇటుగా డిసెంబర్ నెలలోనే. కాబట్టి డిసెంబర్ నెలలో అందరూ సపోజ్ క్రిస్మస్లో అవి ఇవి అని చెప్పి, చిల్డ్రన్ క్రిస్మస్ అని, లేకపోతే పెద్దల క్రిస్మస్ అని, లేడీస్ క్రిస్మస్ అని చాలా జరుపుకుంటారు. మనమైతే ఒకటే జరుపుతాం, మెయిన్ క్రిస్మస్ డిసెంబర్ 25న. సో మనం వాల్మీకి ఫంక్షన్ హాల్లో చేసుకుంటున్నాం. తప్పకుండా మీరు మీ కుటుంబ సమేతములుగా, తరువాత మీ ఇంటి పక్కల వారిని, మీ ఫ్రెండ్స్ని, మీ కొలీగ్స్ని, మీకు తెలిసిన వారిని, దూరమున్న వారిని, పరిచయం లేకపోతే పరిచయం చేసుకుని, దయచేసి సువార్త వినిపింపబడడానికి అందరినీ పిలుచుకొని రావాలని మనవి చేస్తున్నాము. హల్లెలూయా. డిసైడ్ అండ్ సెలెక్ట్ ద పీపుల్. ఇప్పటి నుంచే ఎవరిని పిలవాలి, ఏం కథ అనేది మీరు ప్లాన్ చేసుకునండి. మీరే ఖర్చు పెట్టుకొని పిలుచుకొని రావాల్సిందిగా దేవుని యొక్క సన్నిధిలో మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 2 కొరింథీ 10వ అధ్యాయం 3వ వచనం, ఎఫెసీ 6వ అధ్యాయం 10వ వచనం. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలిన బలము గలవై ఉన్నవి. ఎఫెసీ 6వ అధ్యాయం 10వ వచనం, 10వ వచనం నుండి 18వ వచనం వరకు నేను చదువుతాను. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ
ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకునుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. మరియు రక్షణయను శిరస్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. హల్లెలూయా. ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం. మనము కొంతకాలముగా ఆత్మీయ యుద్ధము అనేటువంటి విషయాలను ఆత్మలోకములో ఏ విధముగా మన జీవితములు యుద్ధభూమిలో ఉన్నాయి, యుద్ధం ఎలాగ కొనసాగుతూ ఉంటున్నది, యుద్ధం ఎలాగ జరుగుతూ ఉంటున్నది, పరలోకములో దేవదూతలు ఎవరు, పడదోయబడిన దేవదూతలు ఎవరు, వారిలో ఎంతమంది, ఎప్పటి నుండి యుద్ధము ప్రారంభమయ్యింది, ఏ స్టేజ్లో నుండి త్రోయబడ్డారు, ఆ తర్వాత మనకు వారి వల్ల కలుగుతున్నటువంటి సమస్యలు ఏంటి, అలాగే మనకంటూ యుద్ధ దినం అనేది, యుద్ధములు అనేటివి ఉన్నవి, అవి మన మనస్సులలో ఉన్నవి, కోటగోడలలాగా అవన్నీ కూడా మనల్ని గట్టిగా పట్టుకొని పీడిస్తూ ఉన్నవి, ఇబ్బంది పెడుతూ ఉన్నవి. వాటన్నింటినీ పడద్రోయ జాలగలిగినటువంటి శక్తి దేవుని వాక్యమునకు, దేవుని బిడ్డలకు దేవుని యొక్క కృపలో మనము సాగుతూ ఉంటున్నది. గత వారములో అయితే సాతాను యొక్క తంత్రములు, అంటే వాడు ఎలాగ మన పైన దాడి చేస్తాడు, దురాశ ఎలాగ కలిగిస్తాడు, ప్రలోభం ఎలాగ పెడతాడు, మోసం ఎలాగ చేస్తాడు, అబద్ధము వాడు ఎలాగ చెబుతాడు, వాటి వలన మనము మన ఆత్మీయ జీవితములో దురాశల చేత ఏడవబడిన వారమై, పాపముల చేత ఏడవబడినటువంటి వారమై, పాపము చేయుచు అపవిత్రత జీవితము కలిగి, మోసపు జీవితము కలిగి, భారపు జీవితం కలిగి ఏ విధముగా మన జీవితములలో నష్టపోతుంటున్నాం. వాడు వేసేటువంటి ఆయుధాలు ఎలాగ ఉంటాయి? స్లో పాయిజన్, అంటే చాప కింద నీరులాగా, పర్వాలేదులే, ఏమవుతుందిలే, చూసుకుందాంలే, దేవుడు క్షమిస్తాడులే, ఏమవుతుందిలే, అందరూ పాపం చేయట్లేదా, నాదొకందేనా, వాని పాపములతో పోల్చుకుంటే నా పాపములు చాలా చిన్నవి, వాడి పాపములైతే ఎవడు పోల్చుకోమన్నాడు వాని పాపముతో నిన్ను? బైబిల్ ఏమన్నా చెబుతుందా? హల్లెలూయా. బైబిల్ చెబుతుంది పరిశుద్ధుల్ని చూచి నడవండి అని దేవుని వాక్యం చెబితే, పౌలు అంటున్నాడు ఏమని? నన్ను చూచి మీరు వెంబడించండి, దేవుని చూచారు కదా, నన్ను కూడా చూడండి. హల్లెలూయా. ఎలాగ నేను మాట్లాడుతున్నాను, ఎలాగ దేవుని ప్రార్థన చేస్తున్నాను, ఎలాగా పౌలు కూడా చెబుతున్నాడు అనమాట. మనం ఏం చేస్తున్నాము? పాపుల్ని చూస్తున్నాం. పౌలుని చూడమంటే పాపుల్ని చూసిండేది, వాడు చేసే పాపంతో పోల్చుకుంటే నా పాపం చాలా, ఎవరు పోల్చుకోమన్నారు? వాడు పెద్ద గుంతలోకి దిగాడు, పందుల గుంతలోకి, నువ్వు చిన్న పందుల గుంతలోకి దిగు, అంతే కదా? సరిపోతుందా అలాగ పోల్చుకుంటే? హల్లెలూయా. వీఆర్ నాట్ కాల్డ్ ఫర్ ఇట్. మనము పరిశుద్ధులగుటకే మనం పిలువబడ్డాము, నీతిమంతులుగా ఉండుటకు మనం పిలువబడ్డాము, ఆశీర్వాదములకు వారసులగుటకు మనం పిలువబడ్డాము, దేవుని కొరకు నీతియుక్తమైనటువంటి జీవితము జీవించుట కొరకు మనం పిలువబడ్డాము. ఆమేన్. హల్లెలూయా. వి లివ్ అకార్డింగ్ టు అవర్ కాలింగ్. దేవుడు ఏ పిలుపునైతే మనల్ని పిలిచాడో ఆ పిలుపుకు తగినటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఒకసారి చెప్దాం, దేవుడు, గట్టిగా అందరూ కూడా, దేవుడు నన్ను పిలిచిన పిలుపుకు తగిన జీవితం నేను కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను పిలిచిన పిలుపుకి విశ్వాసిగా ఉండడానికి, నీతిమంతుడుగా ఉండడానికి, ఆశీర్వాదములకు వారసులగుటకు, దేవుని యొక్క వాక్యమును ప్రకటించుటకు నిన్ను పిలుచుకున్నటువంటి పిలుపు అది. హల్లెలూయా. దానికి తగినటువంటి జీవితం నువ్వు కలిగి ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. ఈ వారంన సో
మన యుద్ధోపకరణములు. ఇంతకాలము ఏంటి అని అంటే సాతానుకున్నటువంటి ఆయుధాలు, సాతాను ఎలాగ మోసము చేస్తాడు, సాతాను ఏ విధంగా ప్రలోభపరచగలడు, వాడికి ఉన్నటువంటి శక్తి ఏంటి, వాడి బలహీనతలు ఏంటి, వాటి బలములు ఏంటి, అనేకమైన విషయాలు మనం పంచుకుంటూ వచ్చాం. అయితే ఈ రోజున ఒక క్రైస్తవునిగా, దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా, దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టగానే దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆయుధాలు కూడా ఉన్నాయి. ఆమెన్. ఒట్టి చేతులతో దేవుడు నిన్ను యుద్ధంలోనికి పిలవలా, ఖాళీగా ఉండడానికి దేవుడు నిన్ను పిలవలా. ఆమెన్. హల్లెలూయా. నిన్ను బాగా గమనించండి, ఒక యుద్ధ వీరునిలాగా చేయడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. గొప్ప యుద్ధ వీరునిలాగా చేయడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. హల్లెలూయా. శత్రువులందరూ కూడా దావీదు గోలియాతు సమయంలో శత్రువులందరూ కూడా ఇశ్రాయేలు ప్రజల మీదకి దాడికి వచ్చారు, ఛాలెంజ్ చేస్తున్నారు. అయితే అందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలు, దేవుని బిడ్డలందరూ కూడా భయపడి వణికి వెనుకకు వెళ్ళిపోతున్నారు. అయితే దావీదు మాత్రమే ఒక్కడే వన్ మ్యాన్ ఆర్మీ లాగా ముందుకు వెళ్ళి ఆ శత్రువుని అంతటిని కూడా జయించడానికి, గొప్ప ఎనిమిని జయించడానికి దేవుడు అతనికి బలమును ధరింపజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అతని దగ్గర ఆయుధాలు ఏమన్నా ఉన్నాయా? ఆఖరికి అనుమానముతో సౌలు కూడా ఏం చేశాడంటే, అయ్యో కుమారుడా, నువ్వు ఏమీ లేకోకుండా ఉన్నావు కాబట్టి ఇదిగో నా కత్తి తీసుకో, ఇదిగో నా యొక్క శిరస్త్రాణము తీసుకో, ఇదిగో నా యొక్క కవచము తీసుకో, ఇదిగో నా డాలు తీసుకో, ఇదిగో నా బల్లెము తీసుకో, లేకపోతే నా ఖడ్గము తీసుకో అని అన్నీ కూడా వేయగానే దావీదుకి అది ఎలాగైపోయిందంటే, దావీదుకి ఇప్పుడు డిగ్రీ చదివేవాని బట్టలు 5వ తరగతి 6వ తరగతి చదివేవానికి వేస్తే ఏమవుతుందండి? లడుంగు బుడుంగు అంతే. ఇంకా అది లూజ్ ఉంటాయా ఉండవా? సో దావీదుకి అయ్యగానే ఏమైపోయింది, అయ్యా రాజా, ఇవి నాకు పట్టడం లేదు, దీనిలో నుంచి నేను దూరి బయటకు వచ్చేస్తున్నా, ఇవి నాకు వర్కౌట్ కావు అని చెప్పేసి పక్కన పడేశాడు. హల్లెలూయా. అయితే అతడు ఏ ఆయుధములు లేకుండా వెళ్ళాడు. ఆఖరికి శత్రువు కూడా వచ్చి అటు ఇటు పారజూచి, బైబిల్లో ఉంటున్నది, అటు ఇటు పారజూచి, ఎవడరా నాతో యుద్ధానికి వచ్చిండేది? నేనేరా. హల్లెలూయా. నేనే. ఏంటి నువ్వా? ఓకే, ఏముంది నీ దగ్గర? ఇదిగో కర్ర ఒకటి ఉంది, ఒక 5 రాళ్ళు ఉన్నాయి. ఏమున్నాయి? కర్ర ఒకటి ఉంది, 5 రాళ్ళు ఉన్నాయి. ఈ బతుకెందుకు? శత్రువు అనుకొని వింటాడు కదా, ఇంత బతికి ఏమీ లేకుండా వీంతో యుద్ధం చేయాలన్నా నేను, ఎవడన్నా పెద్ద వీరుడు వస్తాడో అనుకుంటే కామన్ థింకింగ్ అండి. అప్పుడు అక్కడ బైబిల్లో చాలా పొలైట్గా అలంకారప్రాయంగా రాశారు. అంత పెద్ద వాడు 10 అడుగులు, 9-10 అడుగులు ఉండేవాడు 5-6 అడుగుల్లో, లేకపోతే 6 అడుగుల లోపలే కదా దావీదు ఉండేది. ఇంకా అప్పటికి ఎంత ఉంటుంది ఆయన వయసు? 15 నుంచి 17-18 సంవత్సరాలు, టీనేజ్ అంటారు అనమాట. ఆ టైంకి పోయి నిలబడితే అది కూడా బైబిల్ చెబుతుంది చాలా సుందరుడుగా ఉన్నాడంట. ఇప్పుడు అంటే ఆ ఏజ్లో ఎవరైనా ఉంటారా? మరి ఎలా ఉంటారు? అనుకునిండా పాపము గోలియాతు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దావీదు మాత్రము తనను తాను చూసుకొనలేదు, కానీ నాలో ఉన్నటువంటి వాడు ఈ లోకంలో ఉన్నవాని కన్నా బహు గొప్పవాడు అని చూచుకొని అడిగేశాడు. దట్ ఈస్ ద పవర్, దోస్ ఆర్ ద వెపన్స్ గివెన్ బై ద లార్డ్. ఆ యొక్క యుద్ధోపకరణములను దేవుడు మనకిచ్చేటువంటి వాడు. దావీదు ఏ విధంగా యుద్ధోపకరణములు కలిగి ఉన్నాడో అంతకంటే గొప్ప యుద్ధోపకరణములు దేవుడు మనకు అనుగ్రహించగలిగిన వాడు. హల్లెలూయా. బైబిల్లోనికి మనం వెళ్దాం. ఎఫెసీ 6వ అధ్యాయం 13వ వచనం, అందుచేతను మీరు ఆపద్దినమందు, అండర్లైన్ చేసుకునండి, మీరు ఆపద్దినమందు వారిని, అంటే ఎవరిని? పైన ఉన్నదనమాట. 10, 11, 12 వచనాలలో శత్రువులు ఎవరెవరైతే ఉంటున్నారో, శత్రువులు అంటే మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ఆకాశవాసులతో, పరమండలమందున్న ఆకాశంలో ఉంటున్న దురాత్మ దయ్యపుల సమూహములతో వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏం చెబుతున్నది దేవుని వాక్యం? అయ్యా, ఆపద్దినము అనేది ఒకటి ఉంది. ఆ దినమున శత్రువును ఎదిరించడానికి నువ్వు యుద్ధ ఆయుధములను ధరించుకునము.
దేవుడిచ్చేటువంటి కవచములను, సర్వ అంగ కవచములు. హల్లెలూయా. అర్థమవుతున్నది కదండి. సరే, ఇక్కడ కొద్దిసేపు ఆ యుద్ధ దినము, ఆపద్ దినము, ద డేంజర్ డే, ద ఈవిల్ డే అని బైబిల్లో రాయబడి ఉంది ఇంగ్లీష్ వర్షన్స్లో. ఆపద్ దినము. ఆపద్ దినం అంటే ఏంటండి? రాకడ దినమా? ఆపద్ దినం అంటే రాకడ దినమా? ఆపద్ దినం అంటే రాకడ దినమా? కాదు. హల్లెలూయా. ఉన్నట్టుండి ఫెయిల్యూర్ వచ్చే రోజు, ఉన్నట్టుండి నష్టం జరిగే రోజు, ఉన్నట్టుండి నీవు కన్న కలలన్నీ గాజు మేడలాగా, పేక మేడలాగా కూలిపోయేటువంటి రోజు. నీవు నీకున్న భవిష్యత్తును గురించినటువంటి నీ ఆలోచనలన్నీ ఒక్కసారిగా ఇది జరగదు అనేటువంటి రోజు. ఉన్నట్టుండి కోర్టు నోటీసులు ఇంటికి వచ్చే రోజు, ఉన్నట్టుండి నీ జీవితంలో భయంకరమైనటువంటి బాధను కలగజేసే రోజు. నువ్వు అనుకున్నది ఒకటి, దానికి సంపూర్ణమైన వ్యతిరేకముగా జరిగే రోజు. ఆపద్ దినం, ఆపద జరిగే దినం, చెడు జరిగే దినం. కొంతమంది నోట్లలో నుంచి ఈ మాట వస్తుంటుంది, ఈరోజు ఏం బాగలేదురా. విన్నారా? ఎన్నిసార్లు మనమే అన్నాం, నా టైం ఏం బాగలేదురా. ఏమండి, విన్నారా లేదా? అన్నారా లేదా? ఉన్నట్లుండి ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఉంటావు. రిజల్ట్స్లోనో, జాబ్లోనో, ఫ్యామిలీలోనో, లేకపోతే 10th క్లాసో, ఇంటర్మీడియటో, డిగ్రీనో, లేకపోతే బీటెక్కో, నువ్వు ఆశించిండేది ఒకటి, ఫెయిల్ అయిన దినం. కోర్టు కేసుల్లో జడ్జిమెంట్ వచ్చే రోజు గెలుస్తావనుకున్నావు, ఓడిపోయావు. అస్సలు ఎక్స్పెక్ట్ చేసిండవు. ఉన్నట్టుండి ఏదో ఒక సమస్య, ఏదో ఒక అనారోగ్యము డాక్టర్స్ రిపోర్టులో బయటకు వచ్చే రోజు. కన్నీటితో, ఆవేదనతో, బాధతో గుక్కబట్టి నిద్రలోను, పడుకున్న చోటను పక్కకు తిరిగి ఎవరైనా చూస్తారేమో అని చెప్పి ఎవరు లేని చోటికి వెళ్ళి ఏడ్చే రోజు. ఎంతమంది వెళ్ళారు? వెళ్ళలేదా? ఎవరు వెళ్ళారా? హల్లెలూయా. వెళ్ళలేదంటే మీరు ధన్యులు. హల్లెలూయా. అండ్ డోంట్ థింక్ నాకు రాదులే అనుకునేటువంటి పరిస్థితి లేదు. ఇంతవరకు రాలేదనుకో, భవిష్యత్తులో ఎప్పుడైనా రావచ్చు. ఇంతకుముందే వచ్చిండొచ్చు, భవిష్యత్తులో మళ్ళీ కూడా రావచ్చు. లేదా ప్రస్తుతం దాని గుండా వెళ్తూ ఉండొచ్చు. పాస్టర్ గారు ఏంటండి రావాలని కోరుకుంటున్నారా? నేను కోరుకోనండి. వద్దండి. మీ దగ్గర నుంచి పాస్టర్ గారు అని బాధపడుతూ వచ్చే కాల్స్ నేను ఎప్పుడు కూడా ఆశపడను. సంతోషంగా, సుఖంగా, ఆశీర్వాదాలతో ఉండాలని కోరుకునేటువంటి ఆత్మీయ తండ్రిలాగానే ఉంటాను. హల్లెలూయా. అర్థమవుతున్నదా? ఆపద్దినము, దేర్ ఈజ్ ఎ ఈవిల్ డే. ప్రతి ఒక్కరి జీవితంలో నీ గుండె పగిలి ఏడ్చే రోజు, కన్నీటితో నింపబడిన రోజు. ఇట్స్ ఎ సీజన్ ఆఫ్ టెస్టింగ్ కావచ్చు, ఒక కాలము కావచ్చు, ఒక సమయము కావచ్చు, కొన్ని నెలలు కావచ్చు. యోబుకు కొన్ని నెలలు వచ్చింది. ఉన్నట్టుండి ఒకే రోజున తన ఆస్తిని కోల్పోయాడు, తన పిల్లలను కోల్పోయాడు, తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు, తన జీవితము సర్వనాశనమైపోయింది. ఒక బికారిలాగా, ఎవరు కూడా తాకలేనటువంటి విధముగా, దూరముగా, ఎవరైనా దగ్గరకు వస్తే అంటువ్యాధి ఏమన్నా అంటుకుంటుందేమో అని చెప్పి అతడు అంత దూరంలో కూర్చొని ఉంటే క్వారంటైన్లో ఉన్నట్లు అతడెక్కడో దూరముగా. ఆర్ యు అండర్స్టాండింగ్? శద్రకు, మేషకు, అబేద్నెగోల వారి జీవితంలో వచ్చినటువంటి ఆపద్దినము. లేకపోతే సమూయేలు
దానియేలు జీవితంలో వచ్చిన ఆపద్దినము, సింహాల బోనులో వేసిన ఆపద్దినము, దేవుని నామము నిమిత్తమో నీ జీవితంలో తీసుకున్న నిర్ణయముల వలననో నీ జీవితంలో ఎదురైనటువంటి కష్టకాలము, కష్టము కలిగిన రోజు, షాక్ తగిలిన రోజు, మైండ్కి షాక్ తగిలిన రోజు, ఊహించకుండా నీ జీవితంలోనికి ఎదురైనటువంటి ఆ పరిస్థితి అర్థమవుతున్నదా? దట్ ఈజ్ ఆపద్దినం, ఈవిల్ డే. ప్రతి ఒక్కరి జీవితంలో వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఎలాగ సిద్ధపడాలి? అటువంటి పరిస్థితులు, శ్రమలు, శోధనలు, కన్నీరు, ఆటంకములు, ఇరుకులు, ఇబ్బందులు, అనుకోనటువంటి సమస్యలు వచ్చి ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు, లేకపోతే సర్వమును కోల్పోయి నడి రోడ్డులో కోల్పోయాను దేవా అని నిలబడాల్సినటువంటి రోజు. సిద్ధపడి ఉండు, దేవుని వాక్యము కొరకు సిద్ధపడి ఉండు, దేవుని వాక్యము కొరకు సిద్ధపడి ఉండు. యు నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇట్. అనుకోనటువంటి సమస్యలు, అనుకోనటువంటి ఇబ్బందులు, అనుకోనటువంటి పరిస్థితులు, కన్నీరు పొంగి పొరలి నీ హృదయములో నుంచి గుక్కబట్టి ఏడవడానికి కూడా అవకాశం లేని ఆ హన్న తన యొక్క గుక్కబట్టి ఏడుస్తూ ఉంటే ఆ ప్రధాన యాజకుడైనటువంటి ఏలీ వచ్చి, ఉదయాన్నే తాగావా? నువ్వు ఎందుకు తాగి వచ్చి దేవుని మందిరములో ఈ విధంగా ఏదో మూలుగులు పెడుతుంటున్నావు, హృదయాన్ని త్రాగొచ్చావా? ఆమె అంటున్నది, అయ్యా త్రాగలేదయ్యా, ఏడవడానికి కూడా శక్తి లేనంతగా నేను ఏడ్చాను. దావీదు యొక్క దినములలో సిక్లగు అనేటువంటి చోట అతడు యుద్ధానికి సైన్యంతో కలిసి వెళితే శత్రువులందరూ వచ్చి తన భార్యను, పిల్లలను, సైన్యముల యొక్క పిల్లలను, గేదెలను, ఆవులను అంతటినీ తీసుకొని వెళ్ళిపోయినటువంటి రోజు. హల్లెలూయా! నడి రోడ్డులో నిలబడినటువంటి రోజు. హల్లెలూయా! సిద్ధపడి ఉండు, సిద్ధపడి ఉండు. పాస్టర్ గారు ఏమండి చెడు పలుకుతున్నారు? నేను పలకడం లేదండి, నేను కోరుకోను. ఎవరికి జరగాలని మనం కోరుకోము. హల్లెలూయా! అయితే బైబిల్ చెబుతుంటున్నది, ఆపద్దినమందు బైబిల్ చెబుతుంది క్లియర్గా, వారిని ఎదిరించుటకు ఒకానొక రోజున ఉంటున్నది. ఆ ఆపద్దినమున వారిని ఎదిరించుటకు, సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకు, అంటే నీ శత్రువుకు ఎదురుగా యుద్ధము చేయడానికి నిలబడుటకు, నీ యొక్క విరోధికి ఎదురుగా యుద్ధము చేయడానికి నిలబడుటకు, దయ్యములకు వ్యతిరేకముగా నువ్వు యుద్ధము చేయడానికి నిలబడుటకు శక్తిమంతుడగునట్లు, బలము కలిగినటువంటి వాడవై, ధైర్యము కలిగిన వాడవై, నిబ్బరము కలిగినటువంటి వాడవై దేవుడిచ్చు సర్వాంగ కవచమును. హల్లెలూయా! దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. వెన్ యు వేర్ దట్ ఆర్మర్ ఆఫ్ గాడ్, దేవుడిచ్చేటువంటి ఆర్మర్, ఇంగ్లీష్లో ఎక్కువ దానిని వాడతానండి, సర్వాంగ కవచము. దానిని ఆర్మర్ ఆఫ్ గాడ్ అని అంటారనమాట. ఆర్మర్ ఆఫ్ గాడ్ అని అంటారు. ఏంటంటే బాగా గమనించండి, సర్వాంగ కవచము అని అంటే కామన్గా మిలిటరీ వాళ్ళని చూసారా మీరు? మిలిటరీ వాళ్ళని చూసారా? వాళ్ళకు ఒక యూనిఫామ్ ఉంటుంది. అంత మాత్రమే కాదు, వాళ్ళకు ఒక క్యాప్ పెట్టింటారు, ఒక క్యాప్ హెల్మెట్ మాదిరిగా పెట్టింటారు. లేకపోతే వాళ్ళకు ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, ఐడియా ఉందా ఎవరికైనా? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉంటుంది. లేదా వాళ్ళ దగ్గర వెపన్స్ ఉంటాయి, గన్స్ ఉంటాయి. ఆ తర్వాత కొన్నిసార్లు షీల్డ్ కూడా పెట్టుకొని వెళ్తూ ఉంటారు. ఎందుకు ఇవన్నీ పెట్టుకుంటారనంటే శత్రువు ఎప్పుడు ఏ బాంబు వేస్తాడో తెలియదు, ఏ బుల్లెట్తో కాలుస్తాడో తెలియదు, ఎంత దూరం నుంచి చేస్తాడో తెలియదు. వాళ్ళకు అటువంటివన్నీ తగలకోకుండా ముందుగానే వాళ్ళు ఏం చేస్తుంటారంటే, కామన్గా ఇప్పుడు కూడా ఎక్కడైనా కొట్లాటలు జరిగాయనుకోండి, పోలీసు వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి హెల్మెట్ పెట్టుకొని, ఒక రకమైన షీల్డ్ పెట్టుకొని, చేతిలో కర్ర పెట్టుకొని, కొంతమంది అయితే గన్స్ పట్టుకొని రెడీగా ఉంటారు ఎక్కడైనా కొట్లాట జరిగిందంటే. అవునా కదా? ఆలోచించండి. అలాగనే నువ్వు కూడా సిద్ధంగా ఉండు. నువ్వు కూడా సర్వ అంగ కవచములు, అంటే అన్ని అవయవములకు నీవు అన్నింటినీ కూడా కలిగి ఉండాలి. బైబిల్ చెబుతున్నది ఏంటయ్యా కవచములు అని అంటే, నడుమునకు సత్యమనే దట్టి, నడుమునకు సత్యం అనేదట్టి, తర్వాత నీతి అను మైమరపు అని అంటే ఇట్స్ ఎ బ్రెస్ట్ ప్లేట్. అంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అని చెప్పి చూసారా?
సో నడుమునకు నీతి అను మైమరుపు అంటే నీ చెస్ట్ నుంచి నీ యొక్క పాదాల వరకు కూడా ఒక రకమైనటువంటి బ్రెస్ట్ ప్లేట్ లేకపోతే మైమరుపు లేకపోతే మనమంటే కవచం అని తెలుగులోనే అంటాం, కవచం. తర్వాత సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు. తర్వాత వచ్చి రక్షణను శిరస్త్రాణం అంటే హెల్మెట్, రక్షణ అనే శిరస్త్రాణం. ఆ తర్వాత వచ్చి విశ్వాసం అనే డాలు, విశ్వాసం అనే డాలు అంటే ఒక షీల్డ్ అనమాట. ఎవరైనా రాళ్ళు ఇసిరారనుకోండి, ఏదైనా తట్ట అడ్డం పెడతామా లేదా మనము? పెట్టమంటారా? కామన్గా ఇళ్లలో పిల్లలు విసురుతూ ఉంటే రే ఉండరని టకాన్ని తీసుకొని పెడతామా లేదా? అలాగనే ఒక షీల్డ్, ఒక షీల్డ్. హల్లెలూయా. ఆ తర్వాత ఏంటంటే దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గం, దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గం. సో ఇన్ని రకాలైనటువంటి ఆయుధాలను దేవుడు మనకిస్తున్నాడు. ఎక్కడున్నాయి పాస్టర్ గారు ఇవన్నీ ఉన్నాయి అని అంటే, నీకు ఎప్పుడైతే నువ్వు దేవుని బిడ్డగా మార్చబడుతున్నావో, రక్షణ పొందుతున్నావో, దేవుని లోనికి నువ్వు అడుగు పెడుతున్నావో, బాప్తిజం తీసుకుంటున్నావో, ఆయన నామమును బట్టి అయ్యా నీవు తప్ప నా జీవితంలో ఏ దేవుడు లేడు, నీవే నిజమైన దేవుడవు, నా పాపముల కొరకు మరణించావు, తిరిగి 3వ దినమున నువ్వు లేచావో అని నువ్వు ఎప్పుడైతే రక్షణ ఒప్పుకోలు నీ నోటితో నువ్వు చేస్తావో అప్పుడే నీకు ఈ యొక్క ఆర్మర్ని దేవుడు ధరింపజేస్తున్నాడు ఆత్మలో. ఎక్కడ? నువ్వు చేయాల్సిన యుద్ధం ఎవరితో? అపవాది శక్తులతో. ఎక్కడ చేయాలది? ఆత్మలోకములో. ఆమేన్. నువ్వు యుద్ధము చేయాల్సినటువంటి చోట అవి నీ దగ్గర ఉండడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే నీకు ఆత్మలో వాటిని ధరింపజేయుచున్నాడు. హల్లెలూయా. ఒక్కొక్కటిగా ఒక్కొక్క నిమిషం నేను పంచుకుంటానా అండి. సో దిస్ ఆర్మర్, ఈ ఆర్మర్ని ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. హల్లెలూయా. ఇట్స్ ఎ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అనుకోనండి. లేకపోతే బుల్లెట్ ప్రూఫ్ కార్ ఉంటుంది, కార్లో కూర్చున్నాం అనుకోండి, ఎన్ని బుల్లెట్లు దాని మీద కరిచినా దాని వైపున షూట్ చేసినా కూడా అవి తగులుతాయా లోపల ఉన్న వ్యక్తికి? తగలవు. అవునా కాదా? ఆలోచించండి. అలాగే మనము కూడా ఆత్మీయమైన లోకములో దేవుడిచ్చేటువంటి ఈ సర్వాంగ కవచమును, ఆర్మర్ ఆఫ్ గాడ్ను మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ఏమేమున్నాయి అయ్యా ఇందులో? ఏమేమున్నాయి అని అంటే, ఎందుకు ఇవి ధరించుకోవాలంటే ఆపద్దినం, నీకు శ్రమ వచ్చే దినం, నీకు కష్టం వచ్చే దినం, నీకు ఇరుకు వచ్చేటువంటి దినం, నష్టపోయేటువంటి దినం, ఎటువంటి పరిస్థితులు వస్తాయో తెలియదు. ఆ దినము కొరకు నువ్వు సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. సో నడుమునకు సత్యమును దట్టి, బెల్ట్. ఏమంటున్నాడు? బెల్ట్. బైబిల్లో ఇంగ్లీష్లో అయితే బెల్ట్ ఉందన్నమాట. నడుమునకు సత్యమును దట్టి. కామన్గా జెంట్స్కి అయితే ఇది బాగా అలవాటు అనమాట. ఎవరైనా ప్యాంటుకి బెల్ట్ వేసుకోకపోతే లూజ్గా కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది ప్యాంటు. అవునా కాదా? హల్లెలూయా. అవునా కాదా? ఎప్పుడైతే ఒక బెల్ట్కి ఇలాగా కట్టుకోగానే ఫ్రీగా ఉంటాం, కంఫర్ట్గా ఉంటాం, సెక్యూర్డ్గా ఉంటాం, ప్రాబ్లం లేదనమాట ఇంకా. హల్లెలూయా. సో ఇట్ గివ్స్ స్ట్రెంగ్త్. ఇది మన వస్త్రములకు, ఈ బెల్ట్ అనేది మన వస్త్రములకు ఒక స్ట్రెంగ్త్ అనేది ఇస్తుంది, అవన్నీ జారిపోకుండా ఉండడానికి. దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే నడుమునకు సత్యమును దట్టి. ఏంటి? నడుమునకు సత్యమును దట్టి. సరే, ఇక్కడ ఆగుతాను. సాతాను ఏంటనంటే, సాతాను వాడు అబద్ధములకు తండ్రి. ఎవరు? అబద్ధమునకు తండ్రి వాడు చెప్పేటివన్నీ కూడా అబద్ధాలే. వాటిని నమ్మామనుకో మనం కింద పడిపోతాం, మనం ఓడిపోతాం, మనం గెలవలేము, మన చేత కాదు. ఫాదర్ ఆఫ్ లైస్. వాడు సాతాను నీ దగ్గరకు వచ్చి నువ్వు చెయ్యలేవు, నీ వల్ల కాదు, నీ చేత కాదు, నువ్వు ఓడిపోవలసినదే, నీ బ్రతుకింతే, నీ జీవితంలో నువ్వు ఎన్నటికీ కూడా సాగలేవు అని చెప్పి వాడు నిన్నెప్పుడు కూడా అబద్ధముల మీద నీ జీవితాన్ని కట్టడానికి, ఇసుక మీద నీ జీవితాన్ని కట్టుకోవడానికి వాడు నిన్నెప్పుడు కూడా నిన్ను ప్రయత్నిస్తూనే, ప్రలోభపరుస్తూనే, మోసము చేస్తూనే వాడు అనేకమైనటువంటి ప్రయత్నములు ఎప్పుడు చేస్తుంటాడు. అయితే ఈ సత్యమును దట్టి ఏంటి అని అంటే, దేవుడు ఆయన ఒక్కడే దేవుడు, ఆయన తప్ప ఇంకెవరును లేరు. ఆయన నిజమునకు సత్యమునకు తండ్రి.
ఆయన నోట నుండి వచ్చే ప్రతి వచనము కూడా అది నెరవేర్చబడవలసినదే, అది తప్పక నెరవేర్చబడవలసినదే. కాబట్టి ఆయనలో ఉన్న సత్యమునకు గట్టిగా మనం పట్టుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ సత్యాన్ని నువ్వు గట్టిగా పట్టుకుంటావో, ఎంత గట్టిగా నువ్వు పట్టుకుంటావో, అయ్యా ఎన్ని సాతాను శోధనలు ఎదురైనా సరే నేను మాత్రము నువ్వు చెప్పినటువంటి మాటకు నేను లోబడే ఉంటాను, ఆ మాటను నేను విడిచిపెట్టాను. ఇరుకొచ్చినా లేకపోతే దేవుడు నీకు వాగ్దానము చేసినది అప్పటికి నెరవేర్చబడకపోయినా, భవిష్యత్తులో దేవుని యొక్క కృపలో ఒక కాలము దాటినటువంటి తర్వాత అది నెరవేర్చబడేటువంటి దాని కొరకు దేవుడు దానిని ఉంచినా, మధ్యలో జరగకపోయినా, నువ్వు ఆ యొక్క సాతాను యొక్క అబద్ధములకు లొంగిపోయి పడిపోయి తప్పిపోయేటువంటి వాడిగా ఉండకూడదు. కానీ సత్యం అనేటువంటి దట్టి, అంటే ఎప్పుడు దేవుని వాక్యమును గట్టిగా పట్టుకొని, సత్యం అనే దట్టి పట్టుకొని, అయ్యా నేను నిలబడతాను, నేను స్ట్రాంగ్గా ఉంటాను, నేను ఎన్నటికీ తొణికిసలాడను, విశ్వాసముతోనే నేను ముందుకు వెళ్తాను అనేటువంటి ఆ సత్యాన్ని నువ్వు గట్టిగా పట్టుకొని ముందుకెళ్ళాలి. హల్లెలూయా. ఎక్కడైనా ఎప్పుడైనా దేవుడిచ్చిన మాట నెరవేర్చబడకుండా పోయినదా? ఖచ్చితముగా ఆయన నెరవేరుస్తాడు. ఆయన మాట చెప్పాడు అంటే ఆ మాట ఆయన నెరవేర్చేటువంటి దేవుడు. విడిచిపెట్టడు ఆయన. సత్యమును వెంబడించుచు నువ్వు వెళ్ళావు అని అంటే సత్యము నిన్ను సర్వ స్వతంత్రములోనికి అది నడిపించగలదు. హల్లెలూయా. ఆశీర్వాదములలోనికి అది నడిపించగలదు. కాబట్టి సత్యమును గట్టిగా నువ్వు పట్టుకున్నాము. ఆమేన్. రెండవది వచ్చి నీతి అను మైమరుపు. ఏమంటున్నాడు ఆయన? నీతి అను మైమరుపు నీవు ధరించుకునుడి. ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. నీతి అను మైమరుపు. కామన్గా ఈ బ్రెస్ట్ ప్లేట్ అనేది ఏదైతే సైనికులు ధరించుకుంటారో, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఎందుకు ధరించుకుంటారంటే, సో హెల్మెట్ ఉంటుంది, దాని గురించి మళ్ళీ మాట్లాడతాను. హెల్మెట్ ఉంటుంది. ఈ బ్రెస్ట్ ప్లేట్ ఎందుకు ధరించుకుంటారంటే, ఎక్కడి నుంచైనా సరే శత్రువు దూరం నుంచి గన్తో షూట్ చేశాడనుకో, ఆ బుల్లెట్ ఈ బాడీ పార్ట్స్లో ఎక్కడ తగిలినా కూడా డేంజరే. అవునా కాదా? ఎందుకంటే కాళ్ళకు తగిలినా పెద్ద ప్రాబ్లం లేదు, ప్రాణాలతో బ్రతుకుతారు హ్యాపీగా. అయితే ఈ పార్ట్స్లో ఎక్కడ తగిలినా కూడా, ఎందుకంటే హార్ట్ ఉంటుంది, కిడ్నీస్ ఉంటాయి, లివర్ ఉంటుంది, సో స్టమక్ ఉంటుంది, లేకపోతే సో అన్ని మెయిన్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎక్కడ ఉంటాయంటే దీంట్లోనే ఉంటాయి. అందుకని వాళ్ళు ఏం చేశారంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వాళ్ళకి ఏమీ తగలకోకుండా వెనకలా ముందర వాళ్ళు ఏం చేస్తారనంటే ఒక జాకెట్ అనేది వేసుకుంటారు. దేవుడు కూడా ఏమంటున్నాడంటే ద రైచియస్నెస్, నీతి అను మైమరుపు, ద రైచియస్నెస్. సో నువ్వు ఏంటి అనంటే ఈ నీతి అను మైమరుపు నువ్వు ధరించుకొనుట వలన, ఈ నీతి అనేది ఏంటి అనంటే నీ యొక్క మంచి క్రియల చేత నీకు కలిగేటువంటిది కాదు. నువ్వు మంచి క్రియలు చేస్తే, దాన ధర్మాలు చేస్తే, అన్నదానాలు చేస్తే అవన్నీ చేయాల్సిందే, నేను చేయకూడదని చెప్పడంలా. అయితే వాటి వలన కలిగేటువంటి నీతి కాదు. నువ్వు జీవితకాలం అంతా కూడా కష్టపడినా నీకు నీతి రాదు అని బైబిల్ చెబుతుంది. లోకరీత్యా నువ్వు నీతిమంతుడవేమో కానీ వాటిని చేయడం వలన, అయితే దేవుని ఎదుటకొచ్చి నువ్వు నిలబడినప్పుడు, లేదా ఆత్మలోకములోనికి వచ్చి నువ్వు నిలబడినప్పుడు, సాతానుతో పోరాడడానికి నువ్వు నిలబడినప్పుడు, సాతాను యొక్క దూతలతో పోరాడడానికి నువ్వు నిలబడినప్పుడు, నువ్వు లోకములో చేసినటువంటి నీతి కార్యములు, దాన ధర్మములు లెక్కకు రావు. హల్లెలూయా. ఎవరివి లెక్కకొస్తాయి అని అంటే నీ నీతి క్రియల వలన నువ్వు నీతిమంతుడుగా మార్చబడలేవు. కానీ యేసు యొక్క నీతి కార్యమును బట్టి, యేసయ్య యొక్క రక్తమును బట్టి నువ్వు నీతిమంతునిగా మార్చబడతావు. హల్లెలూయా. ఎప్పుడైతే సాతాను దగ్గరికి వెళ్ళి నిలబడగా, శ్రమల దగ్గరికి వచ్చి నిలబడగా, సాతాను నీ మీద దాడి చేయాలని ప్రయత్నించగా,
నీతి అనేటువంటి మైమరపు, నీతి అనేటువంటి బ్రెస్ట్ ప్లేట్, ఎప్పుడైతే ఆ కవచము, ఆ యేసు యొక్క రక్తమే మనకు కవచముగా మారుతున్నది. హల్లెలూయా. ఆ రక్తమును చూసినప్పుడు వాడి ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతాయి. వాడు ముట్టడానికి శక్తి లేదు వానికి. ఇంకా ఎందుకు చెబుతున్నానంటే బాగా గమనించండి. యోబు విషయములో దేవుడు ప్రశ్న అడిగాడు సాతానుకి, సాతాను యోబును చూసావా ఎంత యథార్థవంతుడో అని అంటే, చూశానులే, అతని చుట్టూ, అతనికి కలిగిన దాని చుట్టూ, అతడి పిల్లల చుట్టూ నువ్వు కంచెనేసావు అంటే, అప్పటికే యోబు దగ్గరికి సాతాను వెళ్ళి టచ్ చేశాడు, ముట్టాలని చూశాడు, దాడి చేయాలని చూశాడు, నష్టపరచాలని చూశాడు. అయితే ఎప్పుడైతే ముట్టడానికి వాడు ప్రయత్నించినప్పుడు సాతానుకు షాక్ తగిలింది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వేసిన కంచె యోబు చుట్టూ ఉన్నది. హల్లెలూయా. వాడు ముట్టడానికి వానికి అధికారం లేదు, నాశనం చేయడానికి అధికారం లేకుండా వెళ్ళిపోయింది. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి ఆ మాట అనగానే, సరే నీ శక్తి సామర్థ్యాల కొద్దీ సాతానా నువ్వు ప్రయత్నించుకో, అతడు నిలబడతాడు అని చెప్పి దేవుడు పంపించాడు. దేవుడే ఆ కంచెను తొలగించాడు. హల్లెలూయా. అయితే యేసులోనికి వచ్చినటువంటి వారి అందరి చుట్టూ దేవుని యొక్క రక్తపు కంచె వేయబడినది. యేసు రక్తము కింద మనం ఉంటున్నాము. కంచె అనేది మన చుట్టూ వేయబడి ఉన్నది. దట్ బ్రెస్ట్ ప్లేట్, ఆ యొక్క నీతి అనేటువంటి మైమరపు, అంటే ద ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ యువర్ బాడీ. ఏ విధముగా ఒక శత్రువు, సాధారణ శత్రువు యొక్క చేతిలో గన్స్, కత్తులు ఉన్నటువంటి వారి చేతుల నుంచి తప్పించుకోవడానికి, నీ ఇన్నర్ పార్ట్స్ని కాపాడుకోవడానికి, నీ యొక్క శరీరం, నీ చర్మం కింద ఉన్నటువంటి వాటిని కాపాడుకోవడానికి ఆ కవచం ఎలాగ ఉపయోగపడుతుందో, యేసు రక్తము, ఆ నీతి అనేటువంటి మైమరపు ఆయన కార్యములను బట్టి నిన్ను కాపాడుచున్నది. హల్లెలూయా. యుద్ధంలో ఉన్నామండి మనము. మనకున్న ఆయుధాలు ఏంటో మనం తెలుసుకోవాలి కదా. దేవుడు మనకిచ్చిండేటివి మనకు తెలియకోకుండా అక్కడ పోయి నిలబడ్డామనుకోండి, ఏమిచ్చావు ప్రభు మాకు పోరాడడానికేనంటే ఏమన్నా ఉండాలి కదా మనకు. హల్లెలూయా. ఉండాలా లేదా? ఇవన్నీ ఇస్తున్నాడు ఆయన. ఏమిచ్చాడు? మొదటిది ఏమిచ్చాడు ఆయన? నడుమునకు సత్యమును దట్టి. యూ విల్ హోల్డ్ స్ట్రాంగ్, యూ స్టాండ్ స్ట్రాంగ్. నువ్వు ధైర్యముగా, నిబ్బరముగా, నిశ్చలముగా నిలబడడానికి సత్యం అనేటువంటి దట్టి ఆయన ఇచ్చాడు. ఆమేన్. తర్వాత ఏమి ఇచ్చాడంటే నీతి అను మైమరపు, అంటే బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్, కవచాన్ని ఆయన ఇచ్చాడు. తర్వాత మూడవదిగా సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సును జోడు. ఆమేన్. సమాధాన సువార్త వలననైన, దేనివల్ల తయారు చేయబడింది అది? సిద్ధ మనస్సును జోడు. జోడు అంటే ఏంటండి? జోళ్ళు అండి. ఏంటి ఏంటి అవి? చెప్పులు ఎందుకు వేసుకుంటాం మనము? కింద రాళ్ళు, రప్పలు, ముళ్ళులు, అవునా కాదా? మన కాళ్ళకు సమాధాన సువార్త వలననైనా ఏమండి, భయం కలిగిన రోజు కాళ్ళు వనకవా? మనకు కాళ్ళల్లో చెమటలు పడతాయి, చూసారా? హల్లెలూయా. వణుకు మొదలవుతుంది, చూసారా? ఎవరు సహాయం చేస్తారని కన్నీళ్లతో ఎదురు చూచినటువంటి రోజులు గుర్తుకొస్తున్నాయి. సమస్తాన్ని కోల్పోయి రోడ్లో నిలబడి ఆ సాక్ష్యమే చెబుతున్నాను. హల్లెలూయా. అన్నీ కోల్పోయి రోడ్లో నిలబడిన సమయంలో, అయ్యా అన్నీ కోల్పోయినా ఏమీ లేదయ్యా, దేవుడు అన్నాడు, నేనున్నాను కదా పక్కనే. హల్లెలూయా. రోడ్లో ఉన్నానయ్యా, రోడ్లో కూడా పక్కనే ఉన్నాను. హల్లెలూయా. గాడ్ నెవర్ లీవ్స్. దేవుడు అన్నిటికీ విడిచిపెట్టాడు. ఆపద్దినం ఉంది, శ్రమ దినం ఉంది, కష్టదినం ఉంది. కొన్నిసార్లు అవి మరణాల రూపంలో రావచ్చు, ప్రియమైన వారి మరణాల రూపంలో రావచ్చు, ఆపదలు కలగవచ్చు, శ్రమలు కలగవచ్చు, ఉద్యోగములు పోగొట్టుకునే పరిస్థితులు, వ్యాపారములు మూసివేసేటువంటి పరిస్థితులు, అప్పులతో సాతాను ఇబ్బందులు పెట్టేటువంటి రోజులు. అయితే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నాము. సమాధాన సిద్ధ మనస్సు, సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు. బాగా గమనించండి.
సిద్ధ మనస్సు కలిగి ఉండాలి ప్రతి సమయంలో కూడా. చాలాసార్లు దేవునికి ప్రార్థన చేసేవాడిని, అయ్యా ఆ ఆపదను తొలగించు, ఆ కష్టమును తొలగించు, ఆ బాధను తొలగించు, అయ్యా అది రాకోకుండా ఆపేదేవా, ఇది జరగకోకుండా తొలగించు దేవా, ఏ సమస్య లేకోకుండా. కొన్నిసార్లు ప్రార్థనలు విన్నాడు, కొన్ని జరిగాయి, కొన్ని జరగలే. వచ్చాయి శ్రమలు, కన్నీరు వచ్చాయి, బాధలు వచ్చాయి, వస్తాయి. హల్లెలూయా. అయితే కొంతకాలమైన తర్వాత దేవుని దగ్గర నా ప్రార్థన మారిపోయింది. ప్రభువా, నీ చిత్తములో, నీ ప్రణాళికలో నన్ను నడిపించుచూ ఉన్నావు. అయితే నేను చేరాల్సినటువంటి గమ్యానికి వెళ్ళేటువంటి క్రమములో ఆ శ్రమలు తప్పక నేను ఎదుర్కోవాలి అన్నట్లయితే ఖచ్చితంగా ఎదుర్కొంటా. అయితే కొంచెం ముందుగా నాతో చెప్పు. ఏమన్నాను దేవునితో? కొంచెము ముందుగా చెప్పు, మైండ్ ప్రిపేర్ చేసుకుంటా. ఏమన్నా? కొన్నిసార్లు చెప్పాడు, కొన్నిసార్లు ఆలస్యమవుతుంది కుమారుడా అని చెప్పాడు, కొన్నిసార్లు బాధ కలుగుతుంది కుమారుడా అని చెప్పాడు, కొన్నిసార్లు యుద్ధం ఉంటుంది అని చెప్పాడు, కొన్నిసార్లు అసలు ఏమీ తెలియకుండా షాకులు వచ్చాయి. ఊహించినటువంటి విధముగా అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో అన్నీ వచ్చాయి. అయితే ఆ రోజు నుంచి కూడా మనస్సు అయితే సిద్ధముగా పెట్టుకుంటున్నా. శ్రమ వచ్చినదా నిలబడతా, శ్రమ రాబోతున్నదా ప్రార్థన చేస్తా, వచ్చినదా నిలబడతా. ఎలాగ నిలబడతా? సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సు అనేటువంటి జోళ్ళు. హల్లెలూయా. నేను నిలబడాలి, అవి వేసుకుంటా. నేను కింద పడిపోను, నేను నడుస్తా, అక్కడే ఆగను, నేను నడుస్తా, నేను ముందుకు పోతా, పోరాడతా. ఎవరున్నారు నాకు తోడు? నా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. నిలబడాలి, ముందుకు సాగాలి. శ్రమకాలమును బట్టి ఎంతో దీర్ఘకాలం ఉన్నటువంటి ఈ జీవితాన్ని ఆ కొన్ని రోజులను బట్టి ఎప్పుడు ఆపద్దు. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతుంటున్నది? ఎవడో ఒకడు నీ జీవితంలో నష్టము కలగజేశాడని, కన్నీటిని కలగజేశాడని వాడిని బట్టి ఆ రోజంతా, సంవత్సరం అంతా, కాలం అంతా దాని గురించి ఆలోచించుకుంటూ అలాగనే ఉండొద్దు. హల్లెలూయా. ముందుకు సాగు. దేవుడు పిలిచిన పిలుపుకు తగిన జీవితం నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. శత్రువులందరూ, విరోధులందరూ యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన చంపాలని చూస్తుంటున్నా. విరోధులందరూ ఎన్నో మాటలు అంటున్నా, దయ్యం పట్టిన వాడు అంటున్నా, వ్యభిచారి అంటున్నా, త్రాగుబోతు అంటున్నా, ఆయన ఏం పట్టించుకోలేదు. ఆయన ప్రణాళికలో ఆయన ముందుకు వెళ్ళిపోతూనే వచ్చాడు. హల్లెలూయా. బైబిల్లో అనేకమైన మాటలు ఉన్నాయి. అతడు వ్యభిచారులతోనూ త్రాగుబోతులతోనూ సహవాసం చేయువాడు, అతడు దయ్యం పట్టినటువంటి వాడు అననే అనుకో. ఆయన మాత్రం తన పిలుపును ఆపలేదు, ముందుకే సాగాడు. ఆమేన్. హల్లెలూయా. అండ్ అందులోనే సమాధాన సువార్త, అందులోనే దేవుడు చెబుతున్నటువంటి పని ఏంటో తెలుసా? ఆల్వేస్ ప్రిపేర్ యువర్ మైండ్ టు షేర్ ద గాస్పెల్. యేసు నామమును బట్టి ప్రకటించడానికి అందులోనే నువ్వు సిద్ధంగా ఉండాలి. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, చాలా కష్టకాలంలో పోతున్నప్పుడు ఒకడు వచ్చాడనమాట నా దగ్గరికి. వస్తే వానికి సువార్త చెప్పాలి. ఏంట్రా వాడు అని అంటే, వాడు డిగ్రీ వరకు థర్డ్ 3 years డిగ్రీ వరకు వాడు డిగ్రీ చేశాడు. ఆ సమయంలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమించినటువంటి అమ్మాయికి ఇంట్లో వాళ్ళు బెదిరించి పెళ్లి చేసేశారు. వీడు దేవదాస్ అయిపోయాడు. అప్పటికే 2-3 సార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేస్తే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి వాడిని బాగు చేసి వాళ్ళ అమ్మోళ్ళు వీళ్ళు బతికితే చాలు అనుకున్నారు. వాడు కూడా పిచ్చి పట్టి రోడ్లో తిరుగుతా ఊరికనే ఏందో ఆలోచించుకుంటా శూన్యంలోకి చూసుకుంటా ఉన్నాడు. ఆ టైంలో నా దగ్గరికి వచ్చాడు. 2018 బాగా గుర్తుంది, మార్చి నెల. హల్లెలూయా. ఆ సమయంలో వాడు చెప్తున్నాడు, ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి నన్ను వద్దు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదని చెప్పి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇదంతా జరిగిందంటే చెప్పా, తమ్ముడు
నేను పోతున్న వేదనతో పోల్చుకుంటే నాది 10 గ్లాసులు అయితే నీది 1 గ్లాసే అన్నా. హల్లెలూయా. వాస్తవంగా చెప్తున్నానండి, తెలుసు మీ అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. నాది 10 గ్లాసులు అయితే నీది 1 గ్లాసే. అంత భారం ఉంది నా దగ్గర. అయితే యేసు మంచివాడు, ఆయనను నమ్ముకో, ఆయన పైన విశ్వాసం ఉంచు, ఆయన పైన నమ్మకం ఉంచు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, ఆయన కనికరం నీకు తోడైతుంది, ధైర్యం కలిగి ఉండు అని చెప్పి నేను ఒక పక్కన వారికి సువార్త చెప్తున్నా, ఒక పక్కన నా బాధలు ఎవరితో చెప్పుకోవాలి దేవా, నువ్వే నాకు దిక్కుని. అది కూడా మాకు జ్ఞాపకం ఉంది. పీటీసీ గ్రౌండ్లో కూర్చొని చెప్తాను. నేను పీటీసీ గ్రౌండ్లో అడుగుంది కదా, పోలీస్ గ్రౌండ్, అది దాంట్లో కూర్చొని చెప్తా ఉన్నాను అనమాట. ఒక అర్ధగంట గంట మాట్లాడాను. వాడు పోయేటప్పుడు ఏమైందని అంటే, ఏది జరిగినా నీ మంచిగా జరిగింది, దేవుడు నీకు సహాయం చేస్తాడులే అని ఒక మాట చెప్పాను. ఏదో సరేలే అని వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత వాడిని పిలుచుకొని వచ్చినటువంటి ఫ్రెండ్, అన్న వాడు ఇప్పుడు బాగానే ఉన్నాడన్న, ఏమన్నా మాట్లాడితే ఏం జరిగినా నాకు మంచిగా జరిగింది, ఏం జరిగినా నాకు మంచిగా జరిగింది, ఏం జరిగినా నాకు మంచిగా జరిగింది అని అంటున్నాడంట. సరేలే అనుకున్నా. మేలో వాడు ఫోటో పెట్టాడు నాకు. ఏంటి అని అంటే, పెళ్లి చేసుకొని ఫోటో పెట్టాడు హ్యాపీగా. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతున్నదా? ఏ సమయమైనా పిలిచిన పిలుపు అటువంటిది. హల్లెలూయా. ప్రకటింపబడడానికే పిలువబడ్డాము, ప్రకటించాల్సిందే. నీకు ఆవేదన ఉన్నా ప్రకటించు, అవమానం ఉన్నా ప్రకటించు, నీకు లేకపోతే నీ వేదనలో ఉన్నా ప్రకటించు. కాలము కాకపోయినా, కాలమైనా, ఆలస్యమైనా, లేకపోతే నువ్వు నష్టపోతున్నా కూడా యేసు సువార్తను మాత్రం ఎన్నటికీ ఆపవద్దు. దేవుడు పిలిచిన వాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. He will change the circumstances. One day he will change the circumstances. నువ్వు ఇప్పుడు ఏడ్చుకుంటూ పడుకుంటున్నటువంటి దినములా, రాబోయే దినములలో నువ్వు నవ్వే దినములు రాబోతున్నాయి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతున్నాను? ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మరీ చెప్తానంటే, నేనే ఆ ఎగ్జాంపుల్. కొంతకాలం క్రిందట నిద్రలో నాకు తెలియకుండానే ఏడుపు వచ్చేసేది. ఏందిరా, ఏదో కలలు రావడము, బాధతో కూడిన కలలు రావడము, కొంత ఏడుపు రావడము, ఈ విధంగా జరుగుతూ ఉండేది. గత పరిస్థితులన్నీ జ్ఞాపకం చేసుకొనొచ్చు, ఏడ్చుచూ ఉండేటువంటి పరిస్థితులు ఎన్నో జరిగాయి. చాలా కాలము పాటు జరిగింది. హల్లెలూయా. అయితే ఒక ఫన్నీ సంఘటన ఏం జరిగిందంటే, వివాహమైన తర్వాత భార్య గారి గృహానికి వెళ్ళినటువంటి తర్వాత రాత్రి ఒక కళ వచ్చింది. అక్కడ 1 నెల కిందట అనుకుంటా ఉన్నప్పుడు. ఏంట్రా కళ అని అంటే, నిద్రలో ఈమె పేరు మర్చిపోయినా నేను. కళలో నా భార్య పేరు కళలో గుర్తుకు లేదు. ఏమైంది, కళలో గుర్తుకు లేదు. ఆ విషయం ఏం పేరు అని చెప్పి ఆమెను అడిగిన కళలో ఏం పేరు అనగానే, నా పేరే మర్చిపోతావా అని చెప్పి కళలో నన్ను కొడతా ఉంది. ఫన్నీగా భార్యగా కొడతా ఉంది. కళలో జరిగిండేది కొడతా ఉంది. లేదు, నిజంగానే మర్చిపోయినాను అని అన్నా. హల్లెలూయా. అనగానే ఏమైందంటే, నన్ను కొడతా ఉంటే నాకు నవ్వు వస్తుంది కళలో. ఇంకా గట్టిగా నిద్రలో పడుకున్న అట్లా గట్టిగా నవ్వడం ప్రారంభించిన. హల్లెలూయా. అర్థమైందా మీకు? గట్టిగా నవ్వడము, శరీరంలో గట్టిగా పడుకొని బెడ్ మీద అలాగే నవ్వుతూ ఉంటే నవ్వును చూసి ఏమైందని లేపినటువంటి తర్వాత కళను ఎక్స్ప్లెయిన్ చేసిన. కళలో నీ పేరు మర్చిపోయినాను, నువ్వు నన్ను కొట్టినావు అంటే, తర్వాత ఏమైంది, అంతేలే ప్రేమ ఉంటే కదా అని చెప్పి ఇంకా డైరెక్ట్గా ప్రేమ ఉంటే కదా, జ్ఞాపకం ఉంటే కంటే కాదే, కళలో వచ్చిన కళలో పేరు మర్చిపోయాను, ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా అడిగితే నేను డైరెక్ట్గా మర్చిపోయినానా నేనేమన్నా. హల్లెలూయా. రాత్రి కూడా ఏదో కళ వచ్చింది. రాత్రి కూడా ఎందుకు ఈ మాట చెప్తున్నాడు, రాత్రి కూడా ఏదో కళ వచ్చింది. కళ జ్ఞాపకం లేదు కానీ, అయితే ఏం జరిగిందంటే నవ్వు గట్టిగా బయటకు వచ్చింది. ఈసారి లేపలేదు, పడుకొని ఉందామె. హల్లెలూయా. సో నవ్వు బయటకు వచ్చింది. ఏందబ్బా ఈ మధ్య కళలో ఇట్లా నవ్వుతాను, డైరెక్ట్గా నవ్వేస్తానంటే వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడు. ఒకప్పుడు నిద్రలో ఏడ్చావు గుర్తుందా, ఇప్పుడు నిద్రలోనే అక్కడ కూడా నీకు నవ్వును కలగజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క దుఃఖ దినములను సమాప్తము చేసేటువంటి దేవుడు, నీ దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోయేటువంటి విధముగా చేసే దేవుడు, నీ యొక్క ఏడుపుకు ప్రతిగా ఆనంద బాష్పములను ఆయన కలగజేసేటువంటి దేవుడు.
ద టైమ్ ఆఫ్ టెస్టింగ్. దెర్ ఈజ్ ఎ టైమ్ ఆఫ్ టెస్టింగ్. నీ జీవితములో ఏడ్చేటువంటి రోజులు కొన్ని సమయాలలో వచ్చినప్పుడు ఏడుస్తావేమో, అయితే కొంతకాలము తర్వాత దేవుడు నీ ముఖము నిండా నవ్వును, నీ నోటి నిండా నవ్వును కలగజేసే రోజులు కూడా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు. ఆల్వేస్ షేర్ ద గాస్పెల్. ఈ 25వ తేదీ ప్రతి ఒక్కరు కూడా కనీసం 5 మందిని సిద్ధపరచుకొని దేవుని సన్నిధిలోనికి రావాలి. హల్లెలూయా. రక్షణయను శిరస్త్రాణం అండి. అక్కడ ఒకటి వెనక్కి ముందరికి పెట్టాను. రక్షణయను శిరస్త్రాణం, హెల్మెట్. ఇది ఏంటి అని అంటే రాళ్ళు తగలకోకుండా, బుల్లెట్లు తగలకోకుండా కామన్గా అందరూ ఏం చేస్తారంటే హెల్మెట్ పెట్టుకుంటారు. బైబిల్ కూడా ఏం చెబుతున్నదంటే నువ్వు ఒక హెల్మెట్ పెట్టుకోవాలి. ఏంటయ్యా అనంటే రక్షణ, సాల్వేషన్ అనేటువంటి శిరస్త్రాణం నువ్వు పెట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే యేసులోనికి నువ్వు రాగా, యేసును అంగీకరించగా, బాప్తిసము తీసుకొనగా నీకు రక్షణ అనేటువంటి శిరస్త్రాణము దేవుడు ధరింపజేయుచున్నాడు. అండ్ యూ హ్యావ్ టు ఎందుకు దేవుడు రక్షణ అనేటువంటి శిరస్త్రాణానికి రక్షణ అనే పేరు పెట్టాడో చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అన్నింటికంటే బైబిల్లో ఒక మాట ఉంది, నీ కన్ను ఒకటి లేకపోయినా పర్వాలా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలంట? పరలోకానికి వెళ్ళాలి. నీ చెయ్యి ఒకటి తెగిపోయినా పర్వాలా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలంట? పరలోకానికి వెళ్ళాలి. హల్లెలూయా. అయితే నీ తల తెగినా పర్వాలా అక్కడ ఏంటి, నీ తలకాయ లేకపోయినా పర్వాలా అని లేదు. రక్షణను శిరస్త్రాణము. నీ తల అనేటువంటిది దేవుని గురించినటువంటి సత్యపు మాటలు ఏ విధముగా నీ మనస్సులోనికి ఎవరైనా సువార్త చెబితే నీవు విని గ్రహించి సత్యములోనికి నడపబడుతున్నావో, హల్లెలూయా, అలాగే తప్పుడు బోధలు, అబద్ధపు బోధలు, యేసుకు వ్యతిరేకమైన బోధలు, యేసు మార్గములో నుంచి నిన్ను తప్పించేటువంటి బోధలు, యేసు దేవుడు కాడు అని చెప్పేటువంటి బోధలు, ఇటువంటి బోధలు నీ మనస్సులోనికి రాకుండా దాని చుట్టూ రక్షణ అనే శిరస్త్రాణాన్ని జాగ్రత్తగా నువ్వు బ్రతికున్నంత కాలము నువ్వు కాపాడుకోవాలి. హల్లెలూయా. సో మెనీ పీపుల్ దే కేమ్ టు జీసస్. చాలా మంది యేసు దగ్గరకు వచ్చారు. అయితే వారి జీవిత ప్రయాణములో కొద్దిమంది శ్రమలు కలిగినప్పుడు, కొద్దిమంది తప్పుడు మాటలు విన్నప్పుడు, యేసును గురించి వ్యతిరేకమైన మాటలు లేవనెత్తినప్పుడు దానిలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించుకొనలేక అబద్ధపు మాటలు నమ్మి దేవుని యొక్క రక్షణను కూడా తిరస్కరించి బాప్తిస్మం పొందిన, బలలో పాలు పొందుకుంటున్న చాలామంది పరిస్థితులలో వెనుకకు వెళ్ళిపోయి వారి రక్షణ అనే శిరస్త్రాణాన్ని, రక్షణను కోల్పోయి పరలోకపు ద్వారములు మూయబడి నరకానికి వెళ్ళిపోయేటటువంటి వారు ఎంతోమంది. హల్లెలూయా. శ్రమలు కలిగినప్పుడు దేవుడు నాకేం చేశాడు, కష్టములు వచ్చినప్పుడు దేవుడు నన్ను చెయ్యి విడిచిపెట్టాడు, ఆయనకు చేత కాదు నిన్ను విడిచిపెట్టడానికి. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? అర్థమవుతున్నదా నేను చెబుతున్నది? ఎందుకు చెబుతున్నానంటే ఈ మాటలు చాలా జాగ్రత్తగా మన రక్షణను మనం కాపాడుకోవాలి. ఆమేన్. తర్వాత విశ్వాసం అనే డాలు. ఏంటది? వితౌట్ ఫెయిత్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యం. డాలు అని అంటే ఒక షీల్డ్, అది ఒక ఇనుప గోడలాగా, ఒక కవచం. శరీరానికే కాదు, మన దాని నీడలో కూర్చున్నాం అనుకోండి. బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. ఏంటి అని అంటే అపవాది అగ్నిబాణములను, దుష్టుని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తివంతులగునట్లు. బాగా గమనించండి. మనం అన్నీ ధరించుకున్న అప్పుడప్పుడు బుల్లెట్స్ కానీ లేకపోతే యారోస్ కానీ తగిలేటువంటి అవకాశం ఉంది. అయితే విశ్వాసం అనే షీల్డ్ పెట్టావనుకో, దాని నీడలో నువ్వు ఉన్నావనుకో, ఏమండి ఇప్పుడు టకా అని వర్షం పడింది అనుకోండి, ఎక్కడైనా గోడ కిందికి వెళ్ళిపోతామా లేదా? ఎందుకు? వర్షం పడకూడదని. లేకపోతే దుమ్ము కానీ రాళ్ళు కానీ లేకపోతే ఏవైనా మన మీదకి వచ్చే టైం ఉంటే ఏదైనా ఒకటి ఆపులాగా అడ్డం ఉంటే బాగుంటుంది అనుకుంటామా లేమా? అవునా కాదా? ఆలోచించు. అలాగే విశ్వాసం అనే డాలు, విశ్వాసం అనేటువంటి
ఒక ఒక షీల్డ్ అడ్డం పెట్టుకోవాలి. ఈ విశ్వాసం ఏటో కాదు, మనం ఎప్పుడు మాట్లాడేటువంటి విశ్వాసమే. నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. సాతాను కొన్నిసార్లు దగ్గరకు వచ్చి ముట్టే ధైర్యం లేక పిరికి పందలాగా దూరం నుంచి అగ్ని బాణాలు, అనుమానపు బాణాలు, లేకపోతే పాపముల వైపు నడిపించేటువంటి బాణాలు, నష్టపరిచే బాణాలు, లేకపోతే రకరకములైనటువంటి ప్రలోభపరిచే బాణాలు, మోసము చేసే బాణాలు, అసత్యపరిచే బాణాలు, వాడు ఎలాగైనా ఏ పక్క నుంచైనా దాడి చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏమంటున్నాడంటే దేవుడు, ఎప్పుడు నువ్వు విశ్వాసం అనే డాలు పెట్టుకో. విశ్వాసం అనేటువంటిది నువ్వు ఎంత మందం పెంచుకుంటే విశ్వాసం, హల్లెలూయా, అర్థమవుతున్నదా? నువ్వు ఎంత స్ట్రాంగ్ది విశ్వాసం అనే డాలు చేయించుకుంటే, అయితే దేవుడిచ్చాడు, నువ్వు ఎంత పెద్ద విశ్వాసపు డాలు పెట్టుకోవాలో అది నీ చేతిలోనే ఉంది. హల్లెలూయా. శద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు దగ్గర కొండంత విశ్వాసం ఉన్నది. హల్లెలూయా. నిన్ననే జోసెఫ్ నేను మాట్లాడుకున్నామన్నమాట. కాదు, ఇప్పుడు మనకున్నటువంటి కొంచెం విశ్వాసంతోనే ఏదో ముందుకు పోతున్నాము. ఇదే టైంలో శద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు వాళ్ళు యేసయ్య శిష్యులుగానో ఈ టైంలోనో ఉండింటే ఈ పాటికి భూమిని తలకిందులు చేసేసిందరు కదా అన్నాను. అవునా కాదా? ఆలోచించండి. హల్లెలూయా. అంటే ఈ సమయంలో వాళ్ళు ఉండింటే ఎన్ని అద్భుతాలు, ఎన్ని. హల్లెలూయా. అయితే మనందరికీ దేవుడు ఆ భాగ్యము దయచేశాడు. విశ్వాసంతో నిలబడుటకు, సాగుటకు, ఆయన కొరకు మరణమైనను సరే ముందుకెళ్ళగలిగినటువంటి విశ్వాసముతో ముందుకు సాగగలిగినటువంటి జీవితము దేవుడు దయచేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎంత మాత్రము కూడా నీ విశ్వాసమును నీవు విడిచిపెట్టవద్దు. అపవాది ఎన్ని అగ్ని బాణములు వేసినను విశ్వాసముతోనే, కష్టములు ఎదురైనా, ఇరుకులు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా విశ్వాసముతోనే ముందుకెళ్ళాలి. ఆమేన్. ఇప్పటి వరకు అన్ని ధ్యానించుకున్నాం. దేవుని వాక్యమనే ఆత్మఖడ్గం ఏమున్నది? దేవుని వాక్యమనే ఇవన్నీ కూడా ఏంటంటే 6 ఆయుధాలు. ఏ ఆయుధాలనంటే, నడుముకు సత్యమనే దట్టి, నీతి అను మైమరుపు, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు, రక్షణ అను శిరస్త్రాణము, విశ్వాసం అనే డాలు. ఇవన్నీ ఏంటనంటే ఈ 5 కూడా మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మనల్ని కాపాడుకోవడానికి. హెల్మెట్ మనల్ని, దట్టి నడుముకి, కవచము లేకపోతే బ్రెస్ట్ ప్లేట్ అనేది మన కడుపు, మన ఉదర భాగంలన్నింటినీ కాపాడుకోవడానికి. సో ఆ తర్వాత ఏంటంటే ఈ షీల్డ్ అనేది కూడా ఏంటంటే సాతానేమైనా దాడి చేస్తే అడ్డు పెట్టుకోవడానికి. ఇవన్నీ కూడా కాపాడుకోవడానికే. హల్లెలూయా. 5 ఇచ్చాడు దేవుడు కాపాడుకోవడానికి. అయితే సాతాను మీద దాడి చేయడానికి ఒకటి ఏంటి? సాతాను మీద దాడి చేయడానికి ఒకటి, అది ఆత్మను, వాక్యమనే ఆత్మ ఖడ్గము. వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గము. హల్లెలూయా. దీన్ని ధ్యానించేటప్పుడు ఏమర్థమైందంటే, ఎందుకంటే సాతాను, వాడి దూతలు అనేకులు, శక్తి కలిగినటువంటి వారు. ఎన్నో ఉదయం లేచినప్పటి నుంచి పోరాటమే కదండి మనకు. అవునా కాదా? ఆలోచించు. అవునా కాదా? హల్లెలూయా. అయితే అన్ని వైపుల నుంచి అన్ని కాపాడుకోవడానికి దేవుడు ఇచ్చేసిన తర్వాత కేవలం ఒకే ఒక ఆయుధం ఇచ్చాడు చేతికి. ఒకే ఒక ఆయుధం. ఇంత శక్తి కలిగినటువంటి, ఇంత పవర్ కలిగిన సాతానుని ఒకటే. హల్లెలూయా. దేవుడు అన్నాడు, అది చాలు వానికి. హల్లెలూయా. ఆ ఒక్కటి చాలు. ఆ ఒక్కటితో సమస్త సమూహమును, దయ్యపుల సమూహమును నాశనము, వాడి శక్తిని నాశనము చేయగలిగినటువంటి ఒకే ఒక ఆయుధము, వాక్యం అనే ఒక్క ఆయుధము చాలు మనకు. హల్లెలూయా. అందుకే వాక్యం ఎక్కువగా చదవండి, వాక్యం ఎక్కువగా ధ్యానించండి. వాక్యం అనేదే నీకు విశ్వాసాన్ని కలగజేస్తుంది. వాక్యం అనేదే నీకు నీతిని కలగజేస్తుంది. వాక్యం అనేదే నీకు ధైర్యమును కలగజేస్తుంది. వాక్యం అనేదే నీలో, నీ యొక్క హృదయములో ఇవన్నీ ఎప్పుడైతే మిక్స్ అవుతాయో ఎవరు పడగొట్ట జాలలేనటువంటి బలమైనటువంటి దేవుని యొక్క విశ్వాసిగా నువ్వు మార్చబడతావు. వాక్యం అనే ఖడ్గము ఎప్పటికీ యేసయ్య దగ్గరికి
సాతాను 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన సాతానుతో ఎలాగ యుద్ధం చేశాడు? ఏమండి? సాతాను వచ్చి శోధించాడు. ఇదిగో ఆకలి అవుతుంది కదా యేసు, అలా అయితే ఈ రాళ్ళను రొట్టెగా మార్చు, మ్యాజిక్ చెయ్యి రాళ్ళను. నువ్వు దేవుని కుమారుడవు కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెగా మార్చు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఇదిగో ఆ దేవాలయపు శిఖరం మీద నుంచి కిందికి దుంకు. శోధన. నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు వచ్చిండేది ఎందుకు? మనుషుల దగ్గర నుంచి నేను దొంగిలించినటువంటి, నాకు అప్పగింపబడినటువంటి అధికారాన్ని, మహిమను తిరిగి పొందుకోవడానికి వచ్చావు కదా. ఆలోచించుకో. ఇన్ని శ్రమల గుండా నువ్వు వెళ్ళాలి, అవమానముల గుండా వెళ్ళాలి, శత్రువులందరూ నిన్ను సిలువేస్తారు, శిష్యులు కూడా పారిపోతారు, నా అనుకున్నటువంటి వారే నీకు ముద్దు పెట్టి మళ్ళీ అప్పజెపుతారు. హల్లెలూయ. ఇవన్నీ అవసరంలా? ఎందుకు? నువ్వు ఒక్కసారి సాగిలపడు. ఏమంటున్నాడు? ఒక్కసారి సాగిలపడు, ఈ అధికారం, ఈ మహిమనంతా ఇచ్చేస్తా. హల్లెలూయ. యేసయ్య ఏమైనా మ్యాజిక్ చేశాడా అంతో అక్కడగా? మిరకలు చేశాడు అక్కడేమన్నా? ఏం చేయాలా? సాతానా శోధించద్దు పో. హల్లెలూయ. దేవుని నోట నుండి వచ్చే ఒక మాట చాలు. సాతానా, ఆ ఒక్క మాటతో నేను బ్రతికేస్తా. హల్లెలూయ. తినడానికి తిండి లేకపోయినా పర్వాలా, దేవుడిచ్చే ఒక్క మాటతో బతికేస్తా. పైనుంచి కిందికి దింకు అంటే నీ దేవుణ్ణి శోధించాల్సిన పని లేదు, వెళ్ళిపో. హల్లెలూయ. నోటి మాటతో, ఎలాగా? వాక్యముతో. ఎలాగా? దేవుడు యేసయ్య మనకు మాదిరి. యేసయ్య శపించాడు, బైబిల్లో శపించాడు కదా. శపించాడా లేదా? అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి పండ్లు ఉన్నాయా అని అడగగానే చూసిన తర్వాత పండ్లు లేకపోతే ఆయన ఏం చేశాడు? మాట విడుదల చేశాడు. అవునా? మాట విడుదల చేశాడు. మనము కూడా దేవుని బిడ్డలుగా మన అప్పులను మన నోటితో శపించాలి, మన రోగాలను మన నోటితో శపించాలి. వాక్యం అనేటువంటి ఖడ్గముతో నీ రోగము తెగవేయబడునుగాక, నీ అప్పులన్నీ తెగవేయబడునుగాక, నీ యొక్క రోగములన్నీ కొట్టివేయబడునుగాక.